ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఇదే ప్రాబ్లం. అదే లంగావోణి అయితే ఏ ప్రాబ్లం ఉండదో, చాలా అందంగా కూడా ఉంటారు. అబ్బాబాబా, తల పట్టేస్తుంది. ఎక్కడున్నావమ్మా తల్లి? కనపడు ప్లీజ్. సత్య, సత్య, ఏం ట్రాన్స్? నా సిగరెట్ ప్యాకెట్ చూసా? నీ సిగరెట్ నాకు సవిత కదా, అందుకే నీ రెండో పెళ్ళని దాచేశాను. అరే నీకు బుద్ధుందా? ఇప్పుడు నేను చేయ తమ్ముడు వస్తున్నాను అన్నయ్య, వస్తున్నాను. ఏంటనే పిలిచారు? తీసుకో తమ్ముడు. మొన్న సాధారణ ఫిల్టర్ అని అడిగారు కదా, ఆ రోజునే మానేశాను. అది బాగా. అదే కదా నీకు కూడా లోపల చెప్తున్నాను, మానేశాన్ని. చెప్పు నీకు. సత్యం చెప్తుంది గాని ఇది తీసుకో తమ్ముడు. అలాగే షోకేస్ లో పెట్టా. చూడు తమ్ముడు, సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి హానికరం. అలా కాదని కనుక నువ్వు భావిస్తే కంటిన్యూ చెయ్యి. అంతేగాని అన్నంటే భయంతోనో భక్తితోనో నువ్వు మానక్కర్లేదు. అబ్బా, ఏం కొట్టావన్నా సెంటిమెంట్ దెబ్బ. ఏయ్, ఇవాళ నుంచి నీకు డివోర్స్. ట్రాన్స్, సిగరెట్ నీ రెండో పెళ్ళం కదా, అలా పారేసావేంటి? అన్నయ్య ఇండైరెక్ట్ గా సిగరెట్ మానేమన్నాడు, అంతే. అబ్బో, అన్నయ్య అంటే ఎంత సెంటిమెంటో. పెద్దబాబు ఏం చెప్తే అది చేస్తావా? అన్నయ్య ఏం చెప్పినా ఓకే, వెంటనే జరిగిపోవాల్సిందే. మీరిచ్చిన స్కాలర్షిప్ తో చదివి నేను ఇతర ఆఫీసర్ అయ్యాను. మీ సేఫ్టీ చూడటం నాకు ముఖ్యం. నా సేఫ్టీకి వచ్చిన నష్టమేం లేదు. ఒకవేళ ఏ ప్రమాదం అన్నా వచ్చినా నా సెక్యూరిటీ నేను చూసుకోగలను. అలా అనకండి. మన కలెక్టర్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే మీ మీద జరిగిన అటాక్ లో మీకేమైనా ప్రమాదం జరిగితే? మా మీద దాడా? ఏం జరిగింది తమ్ముడు? చిన్న విషయం, మీరేం పట్టించుకోవద్దు. కాదులే, చంపడానికి వచ్చిన పిలిచి మా అన్నయ్య మీద అటాక్ చేయొద్దు, తప్పు అని 2 దెబ్బలేసి వదిలేసుంటాడు. అదే నేనైతేనా వేలుడంత లేవు నీకు సక్సక్లా. తమ్ముడు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ముందు నేను లోపల తీసుకెళ్ళి అన్నయ్య. సారీ అన్నయ్య, చెల్లెలు సినిమాకి తీసుకెళ్ళమని చాలా రోజులుగా గొడవ చేస్తుంది. అందరం కలిసి వెళ్తున్నాం. అరే ప్రసాద్, ఉంటానే. ఓకే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగిన కెపాసిటీ ఉన్నా మీ మనిషిగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందుకని సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు, కాదనకండి ప్లీజ్. సత్య, త్వరగా రండి. సుమా, ఎంతసేపు అమ్మా, టైం అయిపోయింది. త్వరగా రండి. ముందు నేను రండి, తొందరగా రండి. ముందు నేనే కూర్చున్నాను, చూసావా?